ఎల్బీ నగర్ రాక్ హిల్స్ కాలనీలో చోరీ కలకలు రేపింది. ఏసీ మెకానిక్ ని అంటూ ఇంట్లోకి చొరబడ్డాడు దుండగుడు. మహిళను తలపై సుత్తితో కొట్టి మంగళసూత్రం లాక్కెళ్లిపోయాడు దొంగ. బాధితురాలకి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సీసీటీవీలో స్పష్టంగా దొంగ కదలికలు రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా గంటల్లోనే నిందితుడిని పట్టేసుకున్నారు పోలీసులు. నిందితుడు అబ్రార్ అహ్మద్ గా గుర్తించారు. ఎల్బీ నగర్ రాక్ హిల్స్ కాలనీలో చోరీ కలకలం రేపింది. ఏసీ మెకానిక్ ని అంటూ ఒక ఇంట్లోకి చొరబడ్డాడు దుండగుడు. ఆ తర్వాత మహిళను తలపై సుత్తితో కొట్టి ఆమె మెడలోని మంగళసూత్రం లాక్కెళ్లిపోయాడు. బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సీసీటీవీలో స్పష్టంగా ఆ దొంగ కదలికలు రికార్డ్ అయ్యాయి. ఒకసారి మనం టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఆ ఇంట్లోకి దర్జాగా ప్రవేశిస్తున్నాడు. తన ముఖం కనిపించకుండా మాస్క్ ధరించి ఏసీ మెకానిక్ ని ఏసీ రిపేర్ చేస్తాను అంటూ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లోకి వెళ్లిన వెంటనే మహిళ తలపై గట్టిగా కొట్టడంతో మహిళ పడిపోయింది. అప్పుడు ఆమె మెడలోని మంగళసూత్రం లాక్కొని పారిపోయాడు ఆ దొంగ. ప్రస్తుతం ఆ మహిళకైతే హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గంటల్లోనే పట్టుకున్నారు పోలీసులు. ఆ దుండగుడి పేరు అబ్రార్ అహ్మద్.